దైవం ఒక కల్పన మాత్రమే. భరద్వాజుడు తారుక మార్గానుసరణ ద్వారా సరాసరి మోక్షం వైపే వెళ్ళి బ్రహ్మ సాన్నిధ్యం పొందేందుకు వీలవుతుంది అన్నాడు. వశిష్ఠుడు అన్నాడు, ఓ గౌతమ, ముక్తి సాధన విషయంలో బ్రాహ్మణులు పలు మార్గాలు బోధిస్తున్నారు. అర్ధరీయ బ్రాహ్మణులు ఒక మార్గం చూపెడితే తైత్తరీయ బ్రాహ్మణులు మరో మార్గం చూపెడుతున్నారు. కాంచిక, బీహు వర్గీయ బ్రాహ్మణులు వీరిద్దరి మార్గాలకు భిన్నమైన మార్గాలు చూపిస్తున్నారు. వారిలో ఎవరికి వారు బ్రహ్మ సాన్నిధ్యం పొందేందుకు తమదే సరైన మార్గం అంటున్నారు. ఒక గ్రామంలో వీధులనేకం ఉన్నప్పటికీ అవన్నీ ఒక కూడలికి చేరుతాయి కదా. అలాగే ఈ బ్రాహ్మణులు చూపెట్టే మార్గాలన్నీ బ్రహ్మ సాన్నిధ్యం వైపే తీసుకువెళుతుంటాయి. అయితే అవన్నీ సరియైన మార్గాలేనంటావా వశిష్ఠ అని భగవానుడు ప్రశ్నించగా, అవునని నేనంటాను గౌతమ అని వశిష్ఠుడు సమాధానమిచ్చాడు. అయితే ఓ వశిష్ఠ, 3 వేదాలను క్షుణ్ణంగా పఠించిన బ్రాహ్మణుల్లో బ్రహ్మను ముఖాముఖి కలుసుకున్న వారెవరైనా ఉన్నారా? ఎవ్వరూ లేరు గౌతమ. పోనీ వేదాధ్యయనం చేసి బ్రాహ్మణాలను బోధిస్తున్న వారిలో బ్రహ్మను ముఖాముఖి చూచిన వారున్నారా? నిజంగా ఎవ్వరూ లేరు గౌతమ. అయితే బ్రహ్మను ఎవ్వరూ చూడలేదు. బ్రహ్మను గురించి ఖచ్చితమైన పరిజ్ఞానం ఉన్న వారెవ్వరూ లేరు, అవునా? అవును గౌతమ అని వశిష్ఠుడు సమాధానమిచ్చాడు. అయితే బ్రహ్మంటూ ఒకడున్నాడనేది వాస్తవమైనదని నమ్మేందుకు ఆధారమేమిటి? వశిష్ఠ, గ్రుడ్డివాళ్ళు పొడవైన తాడు పట్టుకొని ఒకడు వెనక మరొకడు నడుస్తున్నా మొదటివాడు కానీ, మధ్యవాడు కానీ, కడవాడు కానీ ఏదీ చూడజాలనట్లే వివిధ వాదనలను ప్రస్తావిస్తున్న బ్రాహ్మణులు కూడా వ్యర్థ ప్రసంగం చేస్తున్నారు. ఇది ఒకడు తానెప్పుడూ చూచి ఎరగని స్త్రీని ప్రేమించాడన్నట్లుగా లేదా వశిష్ఠ అని గౌతముడు ప్రశ్నించగా, అలాగే ఉన్నదంటూ వశిష్ఠుడు జవాబిచ్చాడు. తాను చూడని స్త్రీని ప్రేమించాడని విని, అయితే ఆ స్త్రీ ఎంతందంగా ఉంటుంది? ఆమె గొప్ప వంశానికి చెందినదా? బ్రాహ్మణ కులమా? లేక వైశ్య కులమా? లేక శూద్ర కులమా అని ప్రశ్నిస్తే ఏమి సమాధానమిస్తాడు? గౌతముడు వశిష్ఠ భరద్వాజులను ఉద్దేశించి, ఓ మిత్రులారా, మహాబ్రహ్మ అందరికంటే ముందు పుట్టినవాడు, తానే సర్వము జయించినవాడు, అజేయుడు, సర్వాధికారి, సృష్టి స్థితిలయలకు కారకుడు, సమస్త మానవ కోటికి పిత, సమస్తము అయి ఉండాలి కదా. అనగా పుట్టినవాడికి ఇక పుట్టబోయే వారికి కూడా తనే తండ్రి. మీరు పూజించే ఆ బ్రహ్మ అంతటి విజయుడు, అజేయుడు, పుట్టిన వారికి ఇక పుట్టబోయే వారికి తండ్రి, శాశ్వతుడు, అనంతుడు అయినట్లయితే అతనిచే సృష్టించబడిన మనం అశాశ్వతులమై జీవితం ఒక మజిలీ వలె కొంతకాలం జీవించి తనువు చాలించాల్సి రావటానికి కారణమేమిటి? ఈ ప్రశ్నలకు వారు ఏ సమాధానము చెప్పలేకపోయారు. దేవుడు సర్వశక్తిమంతుడన్న విషయంపై బుద్ధుడిలా తన వాదాన్ని కొనసాగించాడు. దేవుడు సర్వశక్తిమంతుడైనట్లయితే, ఈ సృష్టికి తానే కారకుడైనట్లయితే ఇక మానవుడు చేయగలిగింది ఏదీ లేదన్నమాట. తానేది చేయవలసి అవసరం కూడా లేదు. ఇక తాను ఏది చెయ్యాలన్న సంకల్పం కూడా ఉండజాలదు. అలాంటప్పుడు మానవుడు సృష్టిలో ఒక భాగంగా ఉంటూ ప్రాపంచిక విషయాల్లో ఉదాసీనంగా ఉండిపోవాల్సిందే. అదే వాస్తవమైనట్లయితే బ్రహ్మ మానవుని ఎందుకు సృష్టించినట్లు? వశిష్ఠుడు దీనికి ఎలాంటి సమాధానమూ చెప్పలేకపోయాడు. దేవుని అంతటి మంచివాడే హంతకులను, దొంగలను, దుశ్శీలులను, అసత్యవచులను, వదరుబోతులను, ఇతరులను దూషించే వారిని, అత్యాసపరులను ఎందుకు సృష్టించాడు? అలాంటి వారి సృష్టికి ఈశ్వరుడే కారకుడా? అదే వాస్తవమైతే అలాంటి దేవుని వలన ప్రయోజనమేమిటి? దేవుడే సర్వసృష్టికి కారకుడై, న్యాయవంతుడై, దయామయుడై ఉన్నట్లయితే లోకంలో ఇంతటి అన్యాయం ఎలా అలముకున్నది? జనుడు ఇంకా ఇలా ప్రశ్నించాడు. దేవుడు సమస్తము ఎరిగినవాడు కదా. లోకంలో ఇంతటి రుగ్మత విస్తరించి ఉండగా దాన్నెందుకు రూపుమాపలేకపోతున్నాడు? అంతటి శక్తిమంతుడైన బ్రహ్మ ప్రపంచాన్ని ప్రక్షాళన చేయవచ్చును కదా. తనచే సృష్టించబడిన వారు ఎన్నో బాధలకు గురి కావటానికి కారణమేమిటి? మోసం, వంచన, అజ్ఞానం అంతటా ఆవరించి ఉండటానికి కారణమేమిటి? అసత్యం సత్యాన్ని ఎలా జయించగలుగుతుంది? సత్యం, న్యాయం విఫలం కావటానికి కారణమేమిటి? చెడునే ప్రోత్సహించే బ్రహ్మ చాలా అన్యాయవర్తనుడై ఉండాలి కదా. దేవుడే సర్వశక్తిమంతుడై ఉన్నట్లయితే
మంచికి చెడుకు తానే కారకుడై ఉన్నట్లయితే తాను తప్పక పాపకళంకితుడై ఉండాలి. మానవుని సంకల్పలోపమా, లేక దేవుడు గ్రుడ్డివాడై న్యాయమేదో గుర్తించలేకున్నాడా? దేవుడనేవాడున్నాడా లేడా అన్న మీమాంసపై కాలం వృధా చేయటం వలన కలిగే లాభమేదీ ఉండజాలదు అన్నది ఆయన తరువాతి వాదన. మానవుడికి దేవుడికి గల సంబంధం ఏపాటిదన్న మీమాంస కంటే మానవుడికి సాటి మానవుడికి మధ్య ఎలాంటి సంబంధాలుండాలన్నదే మతం పరమార్థం. మానవుడు సాటి మానవులతో సత్సంబంధాలు కలిగి ఉన్నట్లయితే తద్వారా అందరూ సుఖపరులు కాగలరన్నది మతం ఉద్దేశం కావాలి. దేవుడున్నాడా లేడా అన్న విషయంపై కాలయాపన చేయడాన్ని భగవానుడు వ్యతిరేకించడానికి మరో ముఖ్య కారణమున్నది. దేవుడి పేరుతోనే ఈ పూజా పునస్కారాలు, జపతాలు జరుగుతున్నవి. ఇలాంటి మూఢాచారాల వలన మానవునిలో సదవగాహన లోపిస్తున్నది. తాను ప్రవచించిన అష్టాంగ మార్గంలో ఈ సదవగాహనకు ఎంత ప్రాధాన్యతో ఉంది. ఆ కారణంగా భగవానుడి దృష్టిలో దేవునిపై నమ్మకం అనేది చాలా ప్రమాదకరమైనది. ఎందుకంటే దేవుడున్నాడనుకున్నట్లయితే ఇక పూజలు, క్రతువులు తప్పవు. వాటిని నిర్వహించేందుకు పూజారి ఆవశ్యకత తప్పదు. ఈ పూజారి తెలివి చాలా కుటీలమైనది. ఇతడు మూఢాచారాలను, మూఢనమ్మకాలను ప్రోత్సహించి మానవునిలో సమ్మదృష్టి ఏర్పడకుండా చేస్తాడు. దేవుడున్నాడని నమ్మే వాదాన్ని వ్యతిరేకిస్తూ బుద్ధుడు తెచ్చిన వాదనల్లో కొన్ని అనుభవపూర్వకమైనవి, మరికొన్ని చింతనాపరమైనవి. అయితే అవి దేవునిపై విశ్వాసాన్ని పూర్తిగా హరించగలవి కాకపోవచ్చునని కూడా బుద్ధుడికి తెలుసు. అయితే దేవుడున్నాడన్న వాదాన్ని బద్దలు చేసే దృష్టాంతాన్ని కూడా భగవానుడు చూపెట్టగలిగాడు. పతిత సముత్పాద సిద్ధాంతంలో భగవానుడు ఆ వాదనను మరింత స్పష్టం చేయటం జరిగింది. ఈ సిద్ధాంతం ప్రకారం దేవుడున్నాడా లేడా అన్నది ప్రధానమైన విషయమే కాదు. దేవుడే సమస్త విశ్వాసాన్ని సృష్టించాడా లేదా అన్నది కూడా ముఖ్యమైన విషయం కాదు. సృష్టించాడనబడేవాడు దాన్నెలా సృష్టించగలిగాడో పరిశీలించడం ప్రధానమైన విషయం. ఈ విషయమై సుదీర్ఘ పరిశీలన చేసినట్లయితే ఈ ప్రపంచం ఎలా సృష్టించబడిందో తెలుస్తుంది. ఇక్కడ ప్రధాన విషయం ఏమిటంటే ఆ దేవుడనబడేవాడు ఏదో ఒక దాని నుండి ఈ విశ్వాన్ని సృజించాడా లేక శూన్యం నుండే విశ్వాన్ని సృజించాడా అన్నది. శూన్యం నుండే సృజించాడన్నది నమ్మశక్యం కాని విషయం. అలా కాక ఏదో ఒకదాని నుండే దేవుడి విశ్వాన్ని సృజించాడనుకున్నట్లయితే సృష్టికి ముందే ఏదో ఒకటి ఉండి ఉన్నట్లయితే దేవుడే ఈ సృష్టికి మూలకారకుడు అనటానికి వీలు లేదు. ఎందుకంటే తాను సృష్టించక పూర్వమే ఏదో ఒకటి ఉండి ఉండటం చేత. దేవుడు సృష్టి ప్రారంభింక పూర్వం మరొకటేదో సృష్టించబడి ఉన్నప్పుడు దేవుడే ఈ సృష్టికి కారకుడని చెప్పేందుకు వీలు లేదు. దేవుడున్నాడా లేడా అన్న విషయంపై బుద్ధ భగవానుడెంతటి తార్కిక దృష్టితో పరిశీలించి కడకు దేవుడనేవాడు కేవలం అద్భుత కల్పనగా తీల్చివేశాడు. పై కారణాల వలన దేవుడున్నాడని విశ్వసించడం ధమ్మం కాదని, అది కేవలం కల్పన మాత్రమేనని చెప్పాడు.